హలో ట్రావెలర్స్, ఈరోజు సెకండ్ డే ఇన్ మెల్బోర్న్. సిటీ చూడడానికి వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఎండలు వాచిపోతున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ 36 దాకా ఉందట టెంపరేచరు. 36కే ఎండ, ఇండియాలో 40 అని అనుకునేరు. ఇండియాలో 40 ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఆస్ట్రేలియాలో 36. ఎందుకంటే ఇక్కడ డైరెక్ట్గా యూవీ రేస్ అనేవి ఫిల్టర్ అవ్వకుండా వస్తాయట. సో స్కిన్ క్యాన్సర్స్ అలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. కాబట్టి ఇంత 36 టెంపరేచర్లో బయట తిరిగితే అంతే. అందుకని సిటీ టూర్ వేస్తున్నాం అనమాట. సిటీలో అంటే అక్వేరియం ఇలాంటివి ఉన్నాయి. సో దట్ అట్లీస్ట్ ఒక షెల్టర్ కింద లోపల ఎక్స్ప్లోర్ చేయొచ్చు అని అనుకుంటున్నాము. ఇంత చిన్న లక్క పిడతలో నిన్న 3 కార్లు ఉన్నాయి. అందుకని మా కారు ఈ తొప్పల్లో పార్క్ చేయాల్సి వచ్చింది. పార్కోపీడియా అని ఒక యాప్ ఉంటుందన్నమాట. మనం ఎక్కడ వెళ్ళాలనుకుంటున్నామని చెప్పి టైప్ చేసుకుంటే ఫ్రీ పార్కింగ్లు, పార్కింగ్ రేట్లు అన్ని డీటెయిల్స్ చూపిస్తుంది. స్ట్రీట్ పార్కింగ్ ఉంటే అవి కూడా చూపిస్తుంది. ఇక్కడ ఎండలకి దీనికి కూడా క్యాఫేస్ తీసుకెళ్లాల్సి వస్తుంది, లేకపోతే డివైస్ హీట్ అయిపోతుంది అని చెప్తాను. డిస్ప్లే ఫ్రీజ్ అయిపోతుంది. అప్పుడు మన ఎటు వెళ్ళాలో తెలియదు. ఎలాగో మెల్బోర్న్లో కొన్ని ఇండియన్ రెస్టారెంట్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి లంచ్ ప్లస్ బ్రేక్ఫాస్ట్ అనమాట, బ్రంచ్ చేసేసి ఆ తర్వాత తిరగడం బెటర్ అని ఫిక్స్ అయ్యాం. కలకత్తాలో ఆర్కిటెక్చర్ ఇలాగే ఉంటుంది. అంటే కొంచెం ఇండియన్, కొంచెం బ్రిటన్, 2 ఆర్కిటెక్చర్స్ కలిపి ఉంటుందన్నమాట. అదే ఢిల్లీ ఇలాంటి ప్లేసెస్ తీసుకున్నాం అనుకోండి, కొద్దిగా అరబ్, ఎక్కువగా మొఘల్, ఇండియన్ ఆర్కిటెక్చర్ ఉంటుందన్నమాట. ఈ టైప్ ఆఫ్ ఆర్కిటెక్చర్ హౌసెస్ అయితే గుజరాత్లో కనిపిస్తాయి అన్నమాట. ఎక్కువగా దొరికితే రెఫరెన్స్ పిక్చర్ పెడతాను, చూడండి. పోస్ట్ లో ఉంటాడు, ఉండి మనకి గ్రీన్ ఇచ్చినప్పుడు వెళ్తాడు, లేదా వాళ్ళకి రెడ్ పడ్డాక వెళ్తాడు. ఇప్పుడు వాళ్ళకి ఇంకా రెడ్ గ్రీన్ ఉంది, సో ఇప్పుడు వెళ్ళడం వెయిట్ చేయ. వాళ్ళకి రెడ్ ఇప్పుడు వాడికి ఆరెంజ్ పడింది, ఇప్పుడు వాళ్ళకి రెడ్ పడింది, మనకి ఇప్పుడు గ్రీన్ పడుతుంది. దీన్ని హుక్ టర్న్ అంటారు. వాళ్ళ వెరైటీగా ఉంది. సో మధ్యలో రోడ్ మధ్యలో ఇక్కడ వరకు వచ్చే ఆగమని చెప్పాడు. ఇక్కడున్న రోడ్లు ఆ ట్రాఫిక్ రూల్స్ చూసిన తర్వాత మనకి కార్ డ్రైవింగ్ రాకపోవడమే మంచిదైందని అనిపించింది అనమాట. మొత్తానికి కార్ తీసుకెళ్ళి పార్క్ చేసేసాము. $10 అయింది పర్ డే. అంటే మన కరెన్సీలో 530 రూపీస్ ఉండొచ్చు. యాక్చువల్గా పబ్లిక్ హాలిడేస్, దట్టు ఫుల్ డేకి మనం తీసుకున్నాం కాబట్టి $10తో సరిపోయింది. అదే కనుక హాలిడేస్ లేని టైంలో వస్తే ఒక్కొక్కరు 800-1000 రూపాయలు కూడా రోజుకి పార్కింగ్ ఛార్జెస్ కడుతూ ఉంటారనమాట. అంబ్రిల్లా డ్రై చేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది, దాని గురించి చర్చిస్తున్నాం. అదేంటంటే మ్యాట్ లో ఉంది, మ్యాట్కి పూసేమంటున్నాడు వేసుకెళ్ళేవాడు. అంతే, నాలుగు వేడిగాలు కూడా వస్తుంది కదా డ్రైయర్ లాగా. అలా ఏమో అనిపించట్లేదు, అప్పుడు ఎకో ఫ్రెండ్లీ ఎలా అవుతుంది. బేసికల్లీ వాటి ప్లాన్ ఏంటంటే నీ కోట్ లాంటి సర్ఫేస్ వాటర్ అబ్జర్వ్ చేసుకోదు. సో దాని మీద వాటర్ పార్టికల్స్ ఇంకా అలాగే ఉంటాయి. క్లాత్ వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. సో దాని మీద షేక్ చేసేస్తే దాని మీద విడిపిస్తే దాని మీద పట్టించుకుంటాయని, మిగతా పైన ఆరేసుకుంటే గాలికి 2 నిమిషాల్లో ఆరిపోతాయి అని వాటి. ఇక్కడ ఎండ ఎలా ఉందంటే వడదెబ్బ తగిలేలాగా ఉందన్నమాట. గాలి అంత వేడిగా ఉంది. రోడ్డు క్రాస్ చేయాలి అంటే ఇది నొక్కి అక్కడ మనకు సిగ్నల్ వస్తుంది, అది వచ్చినప్పుడు వెళ్ళాలన్నమాట రోడ్డు క్రాస్ చేయమని చెప్పేసి. అక్కడేవో మెన్స్ గ్యాలరీ అని ఉంది, లైవ్ షో ఎవ్రీ నైట్ అని ఉంది. వెళ్ళి ఎత్తుక్కుంటున్నాడు జీవుడు. అది నిజంగానే నైట్ క్లబ్, ఓన్లీ ఫర్ మెన్. చూసారా
గ్రాఫిటీ మొత్తం ఎక్కడ చూసినా గీకి పడేశారు, కానీ ఇది మాత్రం చాలా బాగుంది. ఆరెంజ్ సినిమాలో చూసాం కదా, యాక్చువల్గా సిడ్నీ నగరం అని పాటలు వేసుకున్నారు, కానీ నిజంగా గ్రాఫిటీ అంతా మెల్బోర్న్లో ఉంటుందట. సో షూట్ కూడా ఇక్కడే చేశారని చెప్పారు. మొత్తం గోల్డ్ నిండా గ్రాఫిటీనే. ఢిల్లీ రాక్స్. మెల్బోర్న్లో ఢిల్లీ రాక్స్ అని రెస్టారెంట్ ఉంది, అక్కడికి వచ్చామన్నమాట. ఎందుకంటే $15 కట్టామనుకోండి, లిమిటెడ్గా కప్పులో కర్రీస్ ఇచ్చేసి అన్లిమిటెడ్గా రోటీస్ పెడతారనమాట. అంటే వాడిచ్చిన ఆ కప్పు కర్రీతో నువ్వు ఎన్ని రోటీలన్నా తినచ్చు. ఈ దేశంలో ఎక్కడికి వెళ్ళినా బీర్ బాటిల్స్ కూల్ డ్రింక్ బాటిల్స్ లాగా అమ్మేస్తున్నారు. మాకిచ్చిన వెజిటేబుల్స్ ఇవన్నమాట. సూర్య గారేమో 3 కర్రీస్ ఉన్నది తీసుకున్నారు, నేనేమో 2 కర్రీస్ ఒక గులాబ్ జామ్ తీసుకున్నాను అనమాట. రోటీస్ మాత్రం ఎన్ని కావాలంటే అన్నీ అలా వేడివేడిగా తీసుకొచ్చి సర్వ్ చేస్తారు. కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి రోటీస్. అసలే బ్రేక్ఫాస్ట్ లంచ్ 2 కలిపి చేస్తున్నాం. అందున రాత్రి డిన్నర్ ఎప్పుడు చేస్తామో తెలీదు, కాబట్టి కుమ్మేయడమే. బొజ్జు నిండా తిన్న తర్వాత వేడివేడిగా టీ తాగితే అసలు ఆ ఫీలింగే వేరనమాట. యాక్చువల్గా వాళ్ళు ఫ్రీగా టీ ఇస్తున్నారనమాట. ఎన్ని కప్పులు కావాలంటే అన్ని కప్పులు తాగొచ్చు. ఒకవేళ మీరు ఈ రోటీలు ఇలాంటివి కాకుండా సౌత్ ఇండియన్ ఫుడ్ ఏదైనా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ దోసా హట్ అని చెప్పేసి, అంతెందుకు శరవణ భవన్ కూడా ఉందన్నమాట. డస్ట్బిన్ని కూడా వదల్లా, దాని మీద కూడా గ్రాఫిటీ గీక్సారు. ఇప్పుడు వాడు లైన్కి అటు సైడ్ ఉన్నాడు, అక్కడ ఉంది చూడు హుక్ టర్న్ గీత రోడ్డు మధ్యలో కనపడిందా? సో వాడు రైట్ రావాలి. సాధారణంగా వాడి పక్కన లేన్ ఉంది చూడు, వాడి పక్కన లేన్ ఉంది చూడు. ఇప్పుడు వాడు వెళ్ళిపోతాడు, వాడు ముందరికి వచ్చి అక్కడికి వచ్చి వెయిట్ చేస్తాడు. వెయిట్ చేయరా, అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి చూసావా? రోడ్డు మధ్యలో ట్రైన్లు వెళ్ళిపోతున్నాయి. వాడు అక్కడికి వెళ్ళి వెయిట్ చేస్తాడు. వీడికి ఇక్కడ ఇంకా గ్రీన్ ఉంది చూడు, ఈ సిగ్నల్లో కనపడుతుంది. ఇటు సైడ్ తిరుగు, ఇక్కడ సిగ్నల్ ఉంది చూడు స్తంభం మీద. ఆరెంజ్ పడింది, ఇప్పుడు తిరుగుతారు వాడు చూడు, తిరిగి వచ్చాడు. ఈ మెల్బోర్న్ సెంట్రల్ని ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే మనం నడిచి కూడా తిరగచ్చు, లేదనంటే లోకల్ ట్రామ్ ఉంటుందన్నమాట. ట్రామ్ ఎక్కడి నుంచి ఎక్కడికి తిరిగినా ఫ్రీనే, కాబట్టి హాయిగా ట్రావెల్ చేయొచ్చు. జస్ట్ ఇక్కడ ట్రామ్ ఎక్కేసి పక్క సందులో దిగేయచ్చు అనమాట, నడవాల్సిన అవసరం కూడా లేదు. మరేంటి మరి, నెక్స్ట్ వీడియోలోకి వచ్చేయండి, కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.